అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసేసారు కదండీ! ఇంకా తిరుపతిలో అయితే ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ అయితే పెడతారండి. సో, అలానే ఈ సంవత్సరం కూడా పెట్టారనమాట. మేము కూడా ప్రతి ఇయర్ వెళ్ళినట్టుగానే ఈ ఇయర్ కూడా వెళ్ళాము. ఈసారి ఎగ్జిబిషన్ వచ్చేసి జలకన్యల ఎగ్జిబిషన్ అనమాట. చాలా చాలా బాగుండిందండి. మాకైతే చాలా నచ్చింది. ఇంకా వ్లాగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ప్రెజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇంకా నేను నా పిల్లలైతే వచ్చామండి ఎగ్జిబిషన్‌కి. ఇంకా మమ్మీని అడిగితే మమ్మీ కొంచెం హెల్త్ బాలేక ఇంకా మీరు మాత్రమే వెళ్ళండి అని అయితే చెప్పింది. ఇంకా రాంగానే టికెట్ అయితే తీసేసుకొని ఇంకా ఎంటర్ అయిపోతున్నామనమాట. టికెట్ వచ్చేసరికి పర్సన్‌కి 100 రూపీస్ అండి. సో, ఇంకా తీసుకోగానే మా పిల్లలు చూసారు కదా! ఇంకా ఎలా పరిగెడుతున్నారో ఇంకా నేను కూడా వెనకాల ఆగండి, ఆగండి అని అరుస్తూ ఎళ్తున్నాను. మా పిల్లలైతే వింటారా ఇంకా? చూడండి అసలు ఒక్క దగ్గర ఉండరండి వాళ్ళైతే. ఇంకా వాళ్ళ ఎక్సైట్‌మెంట్ అలా ఉంది. ఇంకా చాలా చాలా బాగుందండి. ఫుల్ జలకన్యల ఫోటోలతో నింపేశారు ఎగ్జిబిషన్ మొత్తం. ఫోటో లవర్స్ ఎవరన్నా ఉంటే చాలా బాగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మేమైతే చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాము. ఇంకా పిల్లల్ని వీడియో తీశాను కదా! ఇంతసేపు మా పిల్లలైతే ఇంకా "నువ్వు నిలుచుకో మమ్మీ నిన్ను కూడా వీడియో తీస్తానని" అయితే తీస్తోంది మా పెద్ద పాప అయితే. ఇంకా మా చిన్న పాప అంత లోపల అక్కడేంటో ఉందనేసి ఇంకా అటువైపు ఏదో చూపిస్తోంది తనైతే. చాలా చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యారండి పిల్లలైతే. ఇంకా సమ్మర్ అంటే పిల్లల్ని ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకెళ్ళాలి కదా! ఫుల్లు రష్ ఉన్నారండి. నేనైతే ఇంకా వీకెండ్‌లో వచ్చానా వామ్మో! చాలా రష్ ఉన్నారనమాట. ఇంకా వెళ్ళగానే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ ఫిషెస్‌తోనే స్టార్ట్ చేశారండి. ఇంకా ముందుగానే చెప్పేస్తున్నాను. చాలా చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇంకా నేనైతే ఒక్కొక్కటిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇంకా ఇదొచ్చేసరికి టైగర్ ఆస్కార్ అనమాట. ఈ ఫిష్ నేము చూసారా ఎంత బావుందో. చాలా క్యూట్ ఉన్నాయండి. ఇంకా ఇదైతే రాయల్ నైఫ్ అనమాట. రాయల్ నైఫ్ అంట దీని పేరైతే. చూసారా ఎలా ఉన్నాయో. ఇంకా బ్లూ పీకాక్ అనమాట ఈ ఫిష్ పేరు. ఒక్కొక్క ఫిష్‌కి ఒక్కొక్క నేమ్ చాలా బావున్నింది. ఇంకా మా పిల్లల ఎక్సైట్‌మెంట్‌కి అస్సలు వామ్మో! అసలేదో ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్టుగా ఉన్నిందండి మాకైతే. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట పిల్లలైతే. ఇంకా ఈ ఫిషెస్‌ని మేము కూడా ఇంట్లో పెట్టున్నామండి ఒకసారైతే. కానీ నేమ్సే నాకైతే తెలీదు. ఇంకా టెట్రా విడో అనమాట దాని నేమ్ అంట. నెక్స్ట్ ఇదైతే బ్లాక్ కలర్‌లో ఉంది. బ్లాక్ బ్లాక్ గోస్ట్ అనమాట ఈ ఫిష్ పేరైతే. ఇంకా ఇదైతే లాబ్‌స్టర్స్. ఇంకా నాకైతే ఇన్ని రకాల చేపలున్నాయా అన్నట్టుగా అనిపించిందండి వీటిని చూస్తుంటే. ఇంకా ఇదొచ్చేసరికి రెయిన్‌బో షార్క్ అనమాట. చాలా క్యూట్ క్యూట్ ఉన్నాయి. చిన్న చిన్న ఫిషెస్ చూసారా? ఇంకా వీటిలో మీరు ఎన్ని ఫిషెస్‌ని ఇంతవరకు చూసారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరన్నా తిరుపతి నుండి చూసేవాళ్ళున్నారా? చూస్తుంటే ఎగ్జిబిషన్‌కి వెళ్లారా లేదా అన్నది కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇదొచ్చేసరికి లంగ్ ఫిష్ అనమాట. ఇంకా చూడ్డానికి లంగ్స్‌లా ఉంది. అందుకని లంగ్ ఫిష్ అన్నారా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇంకా ఈ ఫిష్ నేమ్ వచ్చేసరికి క్యూబా నెక్స్ట్ ఏదో ఉంది సరిగ్గా కనిపించట్లేదు. ఆ ఫిష్ అనమాట. ఇంకా ఇదొచ్చేసరికి వీడియో చాలా ఫాస్ట్‌గా పోతుందండి. ఇంక ఒక్కొక్క నేమ్ కనిపించట్లేదు. ఇదొచ్చి టిన్ ఫాయిల్ బార్బ్ అంట. ఈ ఫిష్ అయితే ఎంత క్యూట్ ఉంది. అయ్య బాబోయ్! చాలా చాలా బాగున్నాయండి ఫిషెస్ అయితే. నెక్స్ట్ ఇదొచ్చి ఆల్బినో పిరానా అంట. ఫుల్ వైట్ కలర్‌లో ఉంది. ఈ ఫిషెస్ కూడా చాలా బాగున్నాయి. ఒక్క ఫిష్‌ని కూడా నేనైతే మిస్ అవ్వలేదండి. అన్ని ఫిషెస్‌నైతే చూస్తూ వెళ్ళాను. ఇంక ఇక్కడ చూసారా? ఇదొచ్చి స్నేక్ హెడ్ ఫిష్ అంట. అసలు టోటల్ స్నేక్ లానే ఉందండి. ఫిష్‌లా లేదు.
మా పిల్లలైతే అబ్బా బాబోయ్! ఇంకా స్నేక్స్ అనుకుంటున్నారు వీటిని చూసి. ఇంకా స్నేక్స్ కాదమ్మా స్నేక్ హెడ్ ఫిష్ అని అయితే చెప్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైమ్ చూస్తున్నానండి బాబోయ్! ఇంకా ఇక్కడొచ్చేసరికి ఈ ఫిష్‌కి నేమ్ ఏం మెన్షన్ చేయలేదు పైన. ఇంకా ఇక్కడొచ్చేసరికి టార్టాయిస్ అండి. నేనైతే దగ్గర నుండి టార్టాయిస్ చూడడం ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. అసలు ఎంత ఫాస్ట్‌గా స్విమ్ చేస్తుందో చూడండి. ఎంత క్యూట్ ఉందో. చాలా చాలా అనిపించింది నాకైతే. ఇంకా ఇదొచ్చి గోల్డెన్ స్నేక్ హెడ్ ఫిష్ అనమాట. ఇంకా అక్కడక్కడ దాక్కొనున్నాయి ఇవైతే. కదిలేస్తే గూడా కదలడం లేదు. ఇంకా మా పిల్లలు చూసారా అక్కడెక్కడో ఒకటి దాక్కొనుందనమాట. దాన్నైతే చూపిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే టాకింగ్ క్యాట్ ఫిష్ అంట. ఇంకా ఇవేమో చాలా చక్కగా పడుకున్నాయి. కదిలిస్తే కూడా లెయ్యలేదు. ఇవి కూడా పాపం అలసిపోయినట్టున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సీ స్కాట్ బీ అనమాట. ఇలా ఉన్నాయి ఈ ఫిషెస్ అయితే. నెక్స్ట్ ఫ్లవర్ హార్న్ అంటండి. ఈ ఫిష్ అయితే మా ఇంట్లో కూడా ఉంది. ఇంకా మా పిల్లలు చూడగానే షాక్ అండి అసలు. ఇంకా మన ఇంట్లో కూడా ఉంది కదమ్మా ఈ ఫిష్ అని అయితే చెప్తున్నారు. ఇంకా దానికి తలపైన ఒక కుండలా ఉంది కదా! మా ఫిష్‌కి అయితే ఇంకా పెద్ద కుండనే ఉంది. అదైతే చెప్తున్నారు. ఇంత పెద్దదిగా ఉంది కదా! మన ఇంట్లో ఉన్న దానికని. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ ప్యాక్ అంట. ఈ ఫిషెస్ గూడా చాలా క్యూట్‌గా ఉన్నాయి. వస్తూనే ఉన్నాయండి చూస్తుంటే ఫిషెస్ అయితే లైన్‌గా పెట్టేశారు. ఇంకా ఇదొచ్చి థాయ్ సిల్క్ అంట. నేమ్ అయితే చాలా బావుంది. నిజంగానే చాలా మెరుస్తోందండి ఈ ఫిష్ కూడా. ఇంకా ఇవొచ్చి కిస్సింగ్ గోరా అంట ఈ ఫిషెస్ నేమ్ అయితే. చాలా వెరైటీగా ఉంది కదా పేరైతే. ఫిషెస్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి. ఫుల్ వైట్ కలర్‌లో ఉన్నాయి. ఇంకా మొత్తానికి ఫిషెస్ ఉన్న ఏరియానైతే కంప్లీట్ చేసేసాము. ఇంకా రష్ చూసారు కదండీ! ఫుల్ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇక్కడొచ్చేసరికి ఆరెంజ్ గ్యార్. ఆరెంజ్ గ్యార్ అనమాట ఈ ఫిష్ నేము. సైలెంట్‌గా ఉందండి. అస్సలు కదలట్లేదు. ముక్కయితే చాలా చాలా పొడవుగా ఉంది. నాకైతే అసలు డౌటొచ్చేసింది. ఈ ఫిష్ ఉందా? లేదా? అన్నట్టుగా ఇంకా దగ్గరికెళ్ళి చూస్తున్నాను. అస్సలు కదలికలే లేవనమాట. అంత సైలెంట్‌గా ఉంది. ఇంకా ఈ ఫిషెస్ అన్నీ అయిపోయాయా? ఇంకా నెక్స్ట్ ఇదేనండి అస్సలు చాలా చాలా బావుందండి. అండర్ వాటర్ అక్వేరియము. వావ్! అసలెంత బాగా అనిపిచ్చిందో. అదేదో ఒక కొత్త ప్రదేశంలో ఉన్నంత ఫీల్ అయితే వచ్చింది మాకైతే. ఎన్ని రకాల చేపలండి బాబోయ్! అస్సలు నాకైతే అక్కడి నుండి రావాలనిపించట్లేదండి. అంత బావుండిందనమాట. ఆ ప్లేస్ అయితే ఇంకా మా పిల్లల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కొక్క ఫిష్‌ని చాలా సేపు దగ్గర నుండి అలా చూస్తూ వస్తున్నారనమాట ఒక్కొక్క ఫిష్‌ని. అంత క్యూట్ ఉన్నాయండి ఒక్కొక్క ఫిష్ మరి. చాలా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇంకా ఇక్కడ చూసారా అన్ని ఫిషెస్ ఒకే దగ్గర చేరాయొచ్చి. షార్క్స్ అంట ఇవి. చాలా చాలా బావున్నాయి అసలైతే. ఇంకా ఇక్కడ ఏసీ పెట్టారా మా పిల్లలు చూసారా చేసే అల్లరి ఆ ఏసీ దగ్గర కూర్చొని. ఇంకా నేనైతే ఒక్క ఫిష్‌ని కూడా మిస్ అవ్వకుండా అన్ని ఫిషెస్‌ని వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా వచ్చిన క్రౌడ్‌లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మెంబర్స్ అయితే ఫుల్ యూట్యూబర్సేనండి. ప్రతి ఒక్కరు ఫుల్ వ్లాగ్స్ తీయడమే అనమాట. ఇంకా నేనైతే చూస్తూ ఉన్నాను వాళ్ళని. ఇంకా చాలామంది వ్లాగ్స్ తీస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా ఇలా తీస్తూ ఉన్నాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మర్చిపోకుండా మీరు కామెంట్ అయితే చేసేయండి. ఫిషెస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో, ఇంకా నేను తిరుపతికైతే వెళ్ళున్నాను కదండీ! ఇంకా పెడదాం అనుకున్నానండి డైలీ వీడియోస్. కానీ ఎందుకో కుదరలేదు. సో, ఇంకా నేనైతే చెన్నై రిటర్న్ అయిపోయాను. సో, ఇంకా అయితే వ్లాగ్స్ అనేటివి కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా ఫైనల్‌గా ఇక్కడ ఈ ఫిష్ చూసారా? అయ్య బాబోయ్! ఇంత పెద్ద ఫిష్ అండి. అసలు నా వెనకాలే వచ్చింది. చూడగానే భయమేసింది. అంత పెద్దగుందండి ఈ ఫిష్ అయితే. ఇంకా ఇదైతే ప్లాటినం గార్ అనమాట దీని పేరు. ఎంత వైట్‌గుందో ఫుల్లు వైట్ ఉందండి. ఇంకా ముక్కయితే ఇంత పొడవుందనమాట. చాలా బావుండింది. నేనైతే చాలా సేపు అలా చూస్తూ నిల్చుకునేసాను.
అంత క్యూట్ ఉన్నాయి ఫిషెస్ అయితే ఒక్కొక్కటి. ఇంకా లోపలొచ్చేసరికి చిన్న చిన్న ఫిషెస్. దీని పేరు జైంట్ గౌర్నమి అనమాట అంట. ఇది బ్లూ పీకాక్ అలా చాలా నేమ్స్ అయితే ఉన్నాయిలెండి. ఇంకా మెయిన్‌గా మా పిల్లలొచ్చింది దేనికో చూసేస్తారా? దీనికోసం అనమాట. ఇంకా లోపలికి ఫిషెస్ అయిపోయి లోపలికి ఎంటర్ అవ్వగానే స్కూబా డైవింగ్ అండి. ఇక్కడ యాక్చువల్లీ లోపలికెళ్ళకూడదు. ఇంకా మా అల్లరి పిల్లలైతే లోపలికి దూరైతే వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ హాయ్ చెప్పడము, హార్ట్ ఇవ్వడము ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా పిల్లలైతే చాలా చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నారండి. మా పిల్లలే కాదు, అక్కడికొచ్చిన పిల్లలందరూ చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నారండి. ఈసారి అయితే ఎగ్జిబిషన్ చాలా చాలా బావుంది. ఇంకా ఇక్కడైతే నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వీడియో అయితే షూట్ చేస్తున్నానా, నేనిక్కడొచ్చి సడెన్‌గా నాకు హాయ్ అయితే చెప్పారనమాట. ఇంకా చాలా బాగా అనిపిచ్చింది. నేను గూడా ఒక హాయ్ అయితే చెప్పేసి ఇంకా మర్‌మైడ్స్‌నయితే చూద్దామని వచ్చేసాము. ఇంకా ఫస్ట్ అయితే మేల్ మర్‌మైడ్ అండి. ఇంకా లోపలనే అసలు ఎలా ఉంటారండి బాబోయ్! అసలు చాలా గ్రేట్ అనమాట. వాటర్‌లో అంత సేపు ఉండడం అనేది చాలా బాగా అనిపిచ్చింది. పిల్లలు చూసారా అస్సలు ఐస్ తిప్పట్లేదనమాట. అలానే చూస్తున్నారు. చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా మేల్ మెర్‌మైడ్ అయిపోయిన తర్వాత పక్కనే ఇంకా ఫీమేల్ మెర్‌మైడ్ కూడా అనమాట. సో, ఇంక అక్కడైతే వచ్చేసాం చూడ్డానికి. అసలు రష్ అయితే చాలా చాలా ఉన్నారండి. ఇంకా అసలు వచ్చిందే అసలు ఎగ్జిబిషన్ థీమే జలకన్యల ఎగ్జిబిషన్ కదా! సో, జలకన్యలను చూడ్డానికైతే జనాలు చాలా మందే వచ్చారనమాట. చాలా రష్ ఉన్నారు. ఇంకా మేమైతే ఆ జనాల్లో గూడా వీడియో షూట్ చేశానంటే నేను చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇంకెంత క్యూట్ ఉన్నిందో మర్‌మైడ్ అయితే చాలా బావుందండి. ఇంకా పిల్లలనైతే కంపల్సరీ తీసుకెళ్ళండి తిరుపతిలో ఉన్న వాళ్ళైతే. చాలా చాలా బావుంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారసలు. ఇంకా మర్‌మైడ్స్‌ని కూడా చూసేసి ఫైనల్‌గా బయటకైతే వచ్చేసాము. ఇంకా మా పిల్లలైతే ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందనైతే చెప్తున్నారు. చాలా చాలా బావుండిందనమాట. చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయినట్టున్నారు బాగా. ఇంకా యాజ్ యూజువల్ ఇంకా అన్ని ఎగ్జిబిషన్స్‌లో ఉన్నట్టుగానే ఇంకా బొమ్మలు, ఇంకా ఫ్యాన్సీ ఐటెమ్సు, ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా మా పిల్లల గురించి చెప్పాలా అండి, ఇంకా బొమ్మలు చూడగానే ఇంకా వాటి దగ్గరికి పరిగెత్తు మెయిన్ మా చిన్న పాప. తనని అక్కడి నుండి తీసుకురావడానికి నా పనైతే అయిపోయింది. ఇంకా ఇక్కడ బట్టలు, ఇంకా రేట్లు కూడా ఓకే. ఇంకా తక్కువలోనే ఉన్నాయి. కానీ నాకైతే ఇక్కడ ఏ వస్తువు యూజ్ అనిపించలేదు. సో, ఇంక నేనైతే ఏం తీసుకోలేదు. జస్ట్ వీడియోస్ అయితే తీశానంతే. ఇంకా ఇక్కడ చూసారా స్పెట్స్ అండి బాబోయ్! ఎక్కడికెళ్ళినా మా పిల్లలకి స్పెట్స్ పిచ్చేంటో ఎక్కడికెళ్ళినా తీసేసుకుంటారు. ఇంక ఇక్కడ కూడా తీసిచ్చానా 10 మినిట్స్ కూడా అవ్వలేదండి. అప్పుడే దారబోసిందనమాట మా చిన్న పాప. ఇంకేం చేద్దాం పిల్లలంటే అలానే ఉంటారు గదా! తప్పదు. ఇంకా ఇక్కడైతే హోమ్‌మేడ్ ఊరగాయలు, పొడులు, అప్పడాలనమాట. స్టాల్స్ అయితే పెట్టున్నారు. ఇంకా ఇక్కడొచ్చేసి ఆయుర్వేదం మందులు, స్కిన్ కేర్ ఇలా చాలానే ఉన్నాయి. ఎవరికన్నా యూజ్ అయితే తీసుకోండి. ఎగ్జిబిషన్‌కెళ్ళిన వాళ్ళు ఇవన్నీ ఉన్నాయండి. ఎగ్జిబిషన్‌లో అయితే నేను అసలొక్కటి కూడా మిస్ చేయలేదు. అన్ని వీడియో అయితే తీసుకొచ్చాను. ఇంకా ఇదైతే ఫిష్ స్పా అండి. మా చిన్న పాప అయితే అక్కడికెళ్ళి నేను కూడా స్పా చేయించుకుంటానని ఒకటే గోలనమాట. ఇంకా చిన్న పిల్లలకంతా చేయరని నేనింకా తనకైతే చెప్పి తీసుకొచ్చేసాను. ఇంకా అప్పటికి కూడా వినలేదు. చాలా సేపటికి ఇంకా సైలెంట్ అయింది. ఇంకా స్లిప్పర్స్ షాపు, హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా చాలానే ఉన్నాయండి అసలు. నెక్స్ట్ ఇంకా ఎగ్జిబిషన్ అంటే గేమ్స్ కదా! గేమ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇంకా ఏ గేమ్ ఆడినా కూడా 50 రూపీసే. సో, నేనైతే ఏం గేమ్స్ అయితే ఆడలేదండి. నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మా పెద్దమ్మాయి అయితే ఒక గేమ్ అయితే ఆడింది. ఇంకా ఇవన్నీ ఫ్యాన్సీ షాప్స్ అనమాట. సో, ఇలా అయితే స్టాల్స్ అయితే ఉన్నాయి. మా పిల్లలైతే అలా తిరుగుతూ ఉన్నారు. కానీ నేనైతే ఏమి కొనివ్వలేదులెండి. ఇంకా అన్నీ ఉన్నవేనండి. ఇంకా తీసి ఇచ్చినా కూడా వేస్ట్ అనమాట. ఒక్క నిమిషమే పెట్టుకుంటారు. మళ్ళీ పాడు చేస్తారని ఇంకా అన్నీ ఉన్నవే కదా! అందుకే ఏం తీసియలేదు. ఇంకా గేమ్స్ అనమాట. గేమ్స్ కూడా ఏమి ఆడలేదనమాట. ఒక్కొక్కటి
చూస్తూ వచ్చాము. ఈ పాట్స్ గేమ్ అయితే ఆడింది మా పెద్ద పాప. చెప్తూనే ఉన్నా "నువ్వంతా ఆడలేవంటే" కూడా వినకుండా ఆడింది. వేస్ట్ అనమాట అది కూడా. అది గెలవమండి, కానీ మనకు ఒక ఎక్సైట్‌మెంట్ ఆడాలని. ఇంకా పిల్లలు గదా! సో, అలా ఉంటుంది. ఇంకా ఇది గన్ షాట్ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ స్కారీ హౌస్. ఇది కూడా ఎళ్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ ఎందుకులే రిస్క్ అనేసి వెళ్ళలేదు. నాకు ముందుగానే చాలా భయం. సో, వెళ్ళలేదనమాట. ఇంకా రైడ్స్ విషయానికొచ్చేస్తే ఏ రైడ్ ఎక్కినా రూ. 100, 120 అండి. ఇంకా మా పిల్లలైతే జెయింట్ వీల్ ఎక్కాలని, వామ్మో! వీళ్ళకి ఎంత ధైర్యం రా బాబోయ్ అనుకున్నాను. మా మమ్మీ అయితే వెళ్ళేటప్పుడే చెప్పి పంపించింది. ఇంకా ఈ జెయింట్ వీలు, ఈ కొలంబస్ ఇలాంటివన్నీ ఎక్కకూడదని పదే పదే చెప్పి పంపించిందనమాట మా మమ్మీ అయితే. చెప్పినట్టుగానే నేనైతే ఎక్కలేదండి. నాకైతే చాలా భయం. ఇంకా ఫైనల్‌గా మనం ఎక్కడికెళ్ళినా ఎక్కే కప్ అండ్ సాసర్ గేమ్ అయితే ఇక్కడ గూడా మేము ఎక్కామనమాట. ఇంకా ఇది కొంచెం భయం ఉండదు. సో, పిల్లలతో కూడా మనం ఎంజాయ్ జేయొచ్చు. ఇంకా నా వెనకాల జెయింట్ వీల్ తిరుగుతోందా, నేనైతే అలానే చూస్తున్నాను. మా చిన్న పాప చూసారు కదండీ! ఇంకా కూర్చొని కూడా చెప్తుంది, ఈ రైడ్ అయిపోయిన తర్వాత ఆ రైడ్ ఎక్కుదామని. అయ్యబాబోయ్! ఇంకా నేనైతే ఇంక ఎక్కకూడదని అయితే చెప్తున్నాను. ఇక్కడ చూసారా, అస్సలు ఇంకా ఎవ్వరు రాలేదండి. ఇంకా మేము ఎక్కి 10 మినిట్స్‌కి ఫుల్ అయిందనమాట రైడ్ అయితే. సో, ఇంకా రైడ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకేదన్నా తిందామని అయితే వస్తూ ఉన్నాము. ఇంకా స్నాక్స్ అయితే చాలానే ఉన్నాయండి. ఇంకా ఎన్ని ఉన్నా కూడా మన కళ్ళు పోయేది పానీపూరి, మసాలా పూరి దగ్గరికే కదా! నేనైతే మసాలా పూరి తిన్నాను. ఇంకా మా పిల్లలైతే నూడిల్స్ కావాలన్నారండి. ఇంకెక్కడికెళ్ళినా ఈ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అయితే వదలరు. సో, వాళ్ళకైతే నూడిల్స్ అయితే తీసిచ్చేసాను. చూసారు కదా ఎంత చక్కగా కూర్చొని తింటున్నారో! ఈసారైతే ఇలా కూర్చొని తినడానికి కూడా చాలా బాగా అరేంజ్ చేశారండి ప్లేస్ అయితే. చాలా బావునింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ గేమ్ అయితే ఆడిపిస్తూ ఉన్నారండి. ఇంకా ఐస్ క్రీమ్ అయితే రూ. 50, ఇలా గేమ్ ఆడితే రూ. 100 అంట. ఇంకా పిల్లలైతే ఆడాలని ఆశపడుతున్నారని ఇంకా ఆడించాను. మా పెద్దమ్మాయి అయితే ఇంకా ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఐస్ క్రీమ్ పట్టేసుకుంది. ఇంకా మా చిన్న పాప చూసారా, తనకైతే కోపం వచ్చేసిందండి ఇంకా. చాలా బాగా ఆడుకున్నాడు తనైతే తనతో. ఇంకో తనకు ఒక సైడ్ కోపం, చూసారు కదా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూడండి ఎలా ఉందో. ఇంకా ట్రై చేసింది గానీ, ఇంక అసలు పట్టుకోలేకపోయింది. ఇంకా ఆఖరికి ఏం చేసిందో స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా టిష్యూ తీసి ఆయన మొఖంలోనే వేసిందనమాట. అంత కోపమొచ్చింది తనకైతే. ఇంకా రూ. 100 వర్తా కాదా అని మీరే చెప్పాలి. ఐస్ క్రీమ్ రూ. 50, ఇలా గేమ్ ఆడితే రూ. 100 అని నేను ఇంకేం చేద్దాం. పిల్లలు అడిగారు కదా! ఇంకా చూడండి మా పాప టిష్యూ తీసి తన ఫేస్‌లోనే వేసింది ఇసిరి. ఫైనల్‌గా ఐస్ క్రీమ్ పట్టుకొని వచ్చేసింది. అడిగితే కోపం వచ్చిందంట తనకి. అలా ఉంటుంది పిల్లలతో, ఏం చేద్దాం చెప్పండి. ఇంకా ఫైనల్‌గా మా ఎగ్జిబిషన్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఫీల్ అయ్యారు. నేను కూడా చాలా హ్యాపీ అనమాట. తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కంపల్సరీ ఎగ్జిబిషన్‌కి అయితే వెళ్ళండి. చాలా చాలా బాగుంది. పిల్లల్ని తీసుకెళ్ళండి. ఓకేనా? ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కింద కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.